సో ఇప్పుడు ఈ పొత్తుల సంబంధించిన చర్చ కూడా నడుస్తున్నది. మీరు చూడండి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుందో కూడా అసలు అర్థం కావట్లేదు. ఐడియాలజీలు, సిద్ధాంతాలు లేవు, ఏం లేవు. బీజేపీ కాంగ్రెస్ కలిసింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసింది, కొన్ని చోట్ల బీఆర్ఎస్ బీజేపీ కలిసింది. కరెక్ట్ మీరు చెప్పింది. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్న బీజేపీ కాంగ్రెస్ కలవదు అనుకుంటే వాళ్ళు కలిసి మళ్ళీ పార్టీ గుర్తుల మీద జరిగిన ఎలక్షన్, గుర్తుల మీద జరిగింది. ఒక సుప్రీంకోర్టు లొల్లి అవుతుంది. 8 మందిని ఆయన అసలు పార్టీ మారలేదని చెప్పి స్పీకర్, ఇద్దరేమో ప్రబలంగా ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా వెనక ముందు అవుతున్నాడు వాళ్ళు ప్రకటించడానికి. అటువంటి పరిస్థితులు వేరే వాడు రావడం ఆగిపోయింది. ఒకప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో మైగ్రేషన్ అయిపోయింది. ఎక్కడైతే రేపు ఇబ్బంది కాబట్టి ఇక్కడ కూడా అది వర్తించాలి. ఏం కనపడతలేదు. అది మీరు అన్నట్టు బీజేపీ కాంగ్రెస్ గెలవడం ఏంటి, బీఆర్ఎస్ గెలవడం ఏంటి, కాంగ్రెస్ గెలవడం ఏంటి, విచిత్రమైన పొత్తులు అసలు అంతు పడకుండా విచిత్రమైన పొత్తులు. స్థానిక అవసరాల కోసమో మరి స్థానికంగా ఇవన్నీ పట్టించుకోవడం మనకు తెలియదు. కానీ అసలు ఈ పార్టీ ఇది, ఈ పార్టీ ఇది అని చెప్పే పరిస్థితి లేదండి. లేదు. అట్లా విచిత్రమైనటువంటి పొత్తులు కనపడుతున్నాయి. అండ్ పైసలు నేను మా పార్టీ నుంచి మేము డబ్బులు ఇవ్వడానికి అవినీతికి వ్యతిరేకమైన మొదలు పెట్టాం కదా. పెట్టి మేము ఓన్లీ మెటీరియల్స్ ఇస్తాం, వాల్ రైటింగ్కి ఇస్తాం, ఇంకేదో ఇస్తాం, కరపత్రాలు ఇస్తాం అన్న పైసలు ఏమన్నా వాడు సొంత డబ్బులు ఖర్చు పెట్టి 350 చీరలు ఇచ్చిండట. 350 చీరలు ఇచ్చిండ కార్పొరేటర్ కొత్తగూడెంలో. వాడికి 11 ఓట్లు పడే. నేను అదేంద్రా చీరలు తీసుకోవడం వేయాలి. ఎందుకంటే అన్న నేను ఇచ్చిన ప్రతి చీర ఇచ్చిన ప్రతి కాడ 10,000 ఇచ్చిన కాంగ్రెస్ అన్న. ఇంకేం చేస్తారు? 10,000 ఇది 200 రూపాయలు పెట్టి ఇచ్చింటాడు చీర. అంతే, దీనికి నా 10,000కి లెక్కలేదు. లెక్కగా చీర ధర ఎంత అనేది తెలిసిపోతుంది, చీర ముట్టుకోగానే తెలిసిపోతుంది. సో అట్లా మొత్తం కలుషితమైనటువంటి వాతావరణం. ఒక ఎన్నికలన్నీ ఫార్స్ అయిపోయినాయి. డెమోక్రసీ అనడానికి కూడా మనం కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి పడుతుంది. ఇది ఏం డెమోక్రసీ? సో ఇప్పుడు ఫ్యూచర్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ అంటుంది ఇక మాకు తిరుగులేదు, ఇక మేమే, ఇక మాకు అసలు ఇక సర్పంచ్లు మేమే అయినాం, లోకల్ బాడీస్లో మున్సిపాలిటీ మేమే, రేపు జిహెచ్ఎంసీ మాదే, జెడ్పీటీసీ మాదే, జెడ్పీ చైర్మన్లు మావే అని వాళ్ళు ఒక ధీమాలో ఉన్నారు. మీరు బీఆర్ఎస్ ఏమో వచ్చిందే మాకు ఎక్కువ అనే యాంగిల్లో వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు మాకు మున్సిపాలిటీ రాకపోయినా ఆడో 2 వార్డు గెలిచిన వాళ్ళు గొప్ప. ఓటు శాతం పెరిగింది అంటాడు రామచంద్ర. ఇది వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్పే శాతం పెరిగింది అంటాడు. నీకు సీట్లు రావాలని ఓట్లు ఎందుకు? సీట్ల ద్వారా చూపించాలా శక్తి ఎంత. సీట్లు తగ్గడం ఏంది, ఓట్లు పెరగడం ఏంది, దానివల్ల ప్రయోజనం లేదు కదా. సో ఈరోజు ఆ పరిస్థితి అనేది నేనేమంటున్నానంటే, ఈయన అనడానికి 10.5 ఏళ్ళు నేనే ఉంటా అంటే నడవదు. అట్లా ఉండదు. స్థానికంగా ఉన్నటువంటి ఎలక్షన్స్ యొక్క ప్రభావం అన్నది ఎమ్మెల్యే ఎంపీల్లో ఉండదు. అది గతంలో మనం చూసాం కదా. 8 మంది ఉన్నటువంటి బీజేపీ ఆ లెక్క ప్రకారం 1-2 ఎంపీ సీట్లు గెలవాలి. 8 ఎట్లా వచ్చినాయి అంటే ప్యాటర్న్ మారుతుంది అక్కడ. ఈ ఓటు వేసేవాడు ఎమ్మెల్యేకి పద్ధతులు వేస్తాడు, ఎంపీకి వచ్చేవాడు ఇంకో పద్ధతులు వేస్తాడు. అది మనం మొన్ననే చూసాం రీసెంట్ టైమ్స్లో. రేపు రాబోయే రోజుల్లో కూడా దీని ప్రభావం అక్కడ ఉండదు. అప్పుడున్న వేవ్ ఆ పార్టీలో ఎవరైతే ఎమర్జీ అవుతారో, మీరన్నా ఆల్టర్నేట్ శక్తి కూడా దిగడం అనుకోండి, అడిదికి చూస్తారు. అరే వీడు వచ్చేటట్టు అనుకుంటే ఇదంతా ఖతం, వీళ్ళ ఎఫర్ట్ అంతా పోతుంది. ఇక పైసలు పంచినా పోతుంది. మనం చూసాం కదా, కేసీఆర్ అనేవాడు ఇక్కడ పైసలు పంచకుండా ఎలక్షన్ పోయినా ఆ టెలిఫోన్ స్కామ్లో వాడు చెప్తానే కూడా, నా వాహనాల్లోనే తీసుకుపోయి పలానా గెలిచినవానికి 8 కోట్లు ఇచ్చిన, రాజగోపాల్ దగ్గర మేము పోయి 10 కోట్లు పట్టుకున్నాం ఆ టెలిఫోన్ సంభాషణలు విని. ఇది చెప్పినాక మీరు ఇంకేముంటుంది అంటే ఇప్పుడు ఈ అలయన్స్ చూసిన తర్వాత రేపు ఏ పార్టీతో అలయన్స్ పెట్టుకున్న ఆశ్చర్యం లేదని అనిపిస్తుంది. ఎవరు అధికారులు? బీఆర్ఎస్ బీజేపీతో పెట్టుకున్న ఆశ్చర్యం లేదు, బీజేపీని ముందు పెట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ పెట్టుకున్న ఆశ్చర్యం లేదేమో. అది లేదు, ఎట్లా జరగవచ్చు. ప్రీ పోల్ అలయన్స్ ఉంటేనేమో మీరు చెప్పినట్టు జరుగుతాయి. కానీ పోస్ట్ పోల్ అలయన్స్ అనుకోండి, అప్పుడు గెలిచిన తర్వాత మీరు అన్నట్టు ఇటు పరిగెత్తారు. అంతే, పరిగెత్తి ఇక 5-6 తక్కువ నోటితో జతగట్టి వాళ్ళు అధికారులు. చిన్న స్టేటే 119, సరే సీట్లు పెరిగితే 100 అవుతుందేమో, 150 అంటున్నాడు. జమిలీ ఎన్నికలు అవుతాయి, అందుకనే 10.5 అన్నాడు. 6 నెలలు ఎట్లా ఎక్కువ వస్తుంది అంటే, జమిలీ ఎన్నికలు అయితే ఇక్కడున్న 5.5 చేస్తుంది పార్లమెంట్. అదే పార్లమెంట్ అప్ టు 1 year దాన్ని కుదించవచ్చు 6 నెలలు, లేదా ఒక 6 నెలలు పెంచవచ్చు. ఆ పవర్, అబ్సల్యూట్ పవర్ వీళ్ళకు ఉంటుంది, పార్లమెంట్కి ఉంటుంది. అంటే ఒక ఎన్నికైనటువంటి అసెంబ్లీ 5 ఏళ్ళే ఉండాలి కదా, దాన్ని 5.5 ఏళ్ళు చేసుకోవడం, లేదా 5.5 చేయొచ్చు. ఆ పవర్ పార్లమెంట్కి ఉంటుంది. ఏది జమిలీ అనేది వస్తే ఈ చిన్న అడ్జస్ట్మెంట్స్ అది దృష్టిలో పెట్టుకొని సీఎం అనే టర్మ్ అప్పటికి అయిపోద్ది కాబట్టి ఇంకా 6 నెలలు ఉంటుంది. కాబట్టి 6 నెలలు కూడా నన్నే ఎక్స్టెన్షన్ ద్వారా పెట్టుకుంటారు అంటాడు ఆయన లాజిక్ అది.